ఇప్పుడు కవిత కాంగ్రెస్లో చేరుతుందనే మాట ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఈ పంచాయతీ 10 ఏళ్ళు వారు యథేచ్ఛగా దోసుకున్న సొమ్ము పంచాయతీలా కనపడతా ఉంది. నాకెవరో చెప్పారు ఇది వదినా మరదళ్ళ పంచాయతీ, వాటాల పంచాయతీ అని. ఆ వాటాలు వారు ఏదో ఒక సరైన టైంలో కేసీఆర్ గారు రంగంలో దిగి వాటాలు సరి చేస్తే పంచాయతీ అయిపోతుంది. దీంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధము? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. అయిపోయిన పార్టీలో అక్కడ వారి కుటుంబ పంచాయతీతో కాంగ్రెస్కి సంబంధము. వేరొక పార్టీలో జరుగుతున్న పంచాయతీ వల్ల లాభం పొందాలనే ప్రయత్నం మేము చేయము. మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. మాకు ఆ పంచాయతీ వారే తీర్చుకోవాలి.